మనందరికీ చదువు అనే పేరుతోని స్కూల్స్ లో పెద్ద చెత్తనే చదివిస్తున్నారు. అదేమిటంటే ముఘల్స్ హిస్టరీ. ఎవరంటే వీళ్ళు అక్బరు, బార్బరు వీళ్ళ గురించి చదివిస్తున్నారు. అవసరమా మనకు వీళ్ళ గురించి? ఏదో వీళ్ళు మన దేశం కోసం యుద్ధాలు చేసి స్వాతంత్రం తెచ్చినట్టు. ఉల్టా వీళ్ళే మన దేశం సొమ్ము గుంజుక తిన్నారు. ఇప్పుడు ఒక 7th క్లాస్ పిల్లోని పిలిచి ఔరంగజేబ్ గురించి చెప్పరా అంటే వాడు 5 తరాల గురించి చెప్తాడు. అదే శ్రీరామచంద్రుడిది 2 తరాల గురించి చెప్పరా అంటే వాడి ముఖం ఎక్కడో పెడతాడు. ఈ రోజు అయితే ఈ వీడియోలో నేను శ్రీరామచంద్రుడి వంశం గురించి చెప్తాను. ప్లీజ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి, అయితేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. మొదటి రాజు పేరు రఘు, అందుకే ఈ వంశానికి రఘువంశం అని పేరు వచ్చింది. రెండవ రాజు పేరు కుకుష్టుడు, ఈ రఘు కొడుకే కుకుష్టుడు. మూడవ రాజు పేరు దిలీపుడు, ఈ కుకుష్టుడి కొడుకే దిలీపుడు. నాలుగవ రాజు పేరు భగీరథుడు, ఈ దిలీపుడి కొడుకే భగీరథుడు. ఐదవ రాజు పేరు అంశుమానుడు, ఈ భగీరథుడి కొడుకే అంశుమానుడు. ఆరవ రాజు ప్రవర్ధుడు, ఈ అంశుమానుడి కొడుకే ప్రవర్ధుడు. ఏడవ రాజు పేరు శంకన్యుడు, ఈ ప్రవర్ధుడి కొడుకే శంకన్యుడు. ఎనిమిదవ రాజు పేరు సుదర్శనుడు, ఈ శంకన్యుడి కొడుకే సుదర్శనుడు. తొమ్మిదవ రాజు పేరు మీరుడు, ఈ సుదర్శనుడు కొడుకే మీరుడు. పదవ రాజు పేరు ప్రసరుడు, ఈ మీరుడి కొడుకే ప్రసరుడు. 11వ రాజు పేరు అంబరీషుడు, ఈ ప్రసరుడి కొడుకే అంబరీషుడు. తర్వాత నహుషుడు, నహుషుడు తర్వాత యయాతి, యయాతి తర్వాత నభాగుడు, నభాగుడు తర్వాత అజ్జుడు, అజ్జుడు తర్వాత దశరథుడు, తర్వాతే శ్రీరామచంద్రుడు. నెక్స్ట్ వీడియోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి వంశం గురించి పెడతాను. ఒకవేళ ఆ వీడియో కావాలంటే ఖచ్చితంగా పార్ట్ 2 అని కమెంట్ చేసి అట్లనే జై శ్రీరామ్ అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.